అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తర్వాత కనీస వేతనం ఈ రోజు ఒక కుటుంబం సగటున జీవించడానికి కనీసము 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము పెరిగిన ధరలకు అనుగుణంగా మా యొక్క జీతాలను రెట్టింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు వచ్చే సరుకులు కూడా ఒకటి ఉంటే ఒకటి ఉండడం లేదు. బియ్యం ఉంటే పప్పు ఉండడం లేదు, పప్పు ఉంటే నూనె ఉండడం లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క అంగన్వాడీ సంస్థను నిరుత్సాహపరచకుండా ప్రభుత్వం ఇచ్చేటివి మంచిగా ఇయ్యాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇంత దరిద్రమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నడూ చూడలేదన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యే చేపట్ట మహాపాదయాత్ర 3వ రోజుకు చేరింది. కాచాపూర్ నుండి పాదయాత్ర కొనసాగుతోంది. పెద్దపల్లి మండలం కనగర్తిలో ఈ రాత్రి ఎమ్మెల్యే బస చేస్తారు. పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది. కుల వృత్తులు ప్రజలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు జనాలు నీరాజనం పడుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో ఎమ్మెల్యే కార్యకర్తలు దూసుకెళ్తున్నారు. నీళ్లు లేని ఊళ్ళు, కరెంటు లేక వీళ్ళు, కొనసాగలేని సాగులేని బతుకు బండరాళ్ళు. పల్లె పల్లె చూసా ప్రతి తల్లిలో నిరాశ, చదువుండి జాబులేని కన్న కొడుకు ఘోష. ఇంక ఈ దోపిడీ చల్లదంటూ నిలబడి మీతోనే నేను కూడా గొంతు కలుపుతూ వస్తున్నా 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 మీకోసం. ఇంక ఈ పాలనే వద్దని వద్దని వస్తున్నా జనములోకి కదము తొక్కుతూ వస్తున్నా 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 మీకోసం. ముసలిలకు పాపం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మళ్ళీ గిట్ట మాకేమైనా ఓట్లే తర్వాత ఆశపడి ఈరోజు మంగళ షాపులకైతే విపరీతమైన గిరాకీ పెరిగింది అనుకోని. ముసలు అంతా ఓవుడు మంగళ షాపుల కూర్చున్నాడు, మంగళతో ఆయన కలదించుకున్నా. ఎందుకంటే పిల్లలు అనుకోవాలి మళ్ళీ అనుకోని మళ్ళీ ఇస్త్రీ షాపు పోవుడు, బట్టలు ఇస్త్రీ చేసుకున్నాడు, విమానం ఎక్కుడు, ఢిల్లీలో విమానం దిగుడు. ఏమైందంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మాకు మళ్ళీ అంటే మీరు పెంచిన కరెంటు బిల్లులు రేట్లు పోతాయి, మీరు నిత్యావసర వస్తువుల ధరలు పోతాయి, ఎరువుల ధరలు పోతాయి. ఈరోజు మీ గవర్నమెంట్ దరిద్రం ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ ఫంక్షనింగ్ పోతుంది. ఇన్ని పోయిన తర్వాత కూడా ఇంత అసమర్థత ఉండగా కూడా మళ్ళా వీళ్ళకి ఓట్లేస్తారట. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని మీకు నిజంగా కూడా నీతి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మీరు సోనియా గాంధీ గుడిగట్టు కాదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది విద్యార్థులు అమరులైనరో, 1000 మంది విద్యార్థులు త్యాగం చేస్తున్నారు, వాళ్ళ పోరాట ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా తెలంగాణ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దానికి నేను ఏం చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు ఊరు గుడి కట్టుని, జిల్లాకు గుడి కట్టుని, మండలానికి గుడి కట్టుని ఎవరికి అభ్యంతరం లేదు. కానీ 1000 మంది అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమర స్తూపాలు కట్టి దాని మధ్యలో మీరు సోనియా గాంధీ గుడి కడితే అందరూ సంతోషిస్తారు. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీని దోషి ముద్రించి, తెలుగుదేశం పార్టీని ఒక బలహీనపరిచి, తెలుగుదేశం పార్టీని లేకుండా ఒక ఆలోచనతోని
ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వివరిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ కానీ, అదేవిధంగా 2012లో పెద్దపల్లి నియోజకవర్గంలోని ముస్తపల్లిలో ఆ రోజు అందరు ఎమ్మెల్యేలను పిలిచి, అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలను పిలిచి తిరిగి మళ్ళీ కేంద్రానికి అఖిలపక్షం మీటింగ్ పెట్టమని చెప్పి లెటర్ రాసి తిరిగి రెండోసారి కూడా మేము ఇచ్చిన లేఖ కట్టుబడిలో ప్రధాన ప్రతిపక్షంగా మీరు తెలంగాణ నిర్ణయం తీసుకొని మాకు అభ్యంతరం చేసి లేదని చెప్పినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పోయిన వర్షాకాలం ఇయ్యలే నీళ్లు, అంతకుముందు వర్షాకాలం నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈ రోజు మీరు తహసీలు ఎట్లా వసూలు, నీటి తహసీలు ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఎవ్వరు కూడా కట్టదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు, తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతోందన్నారు టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ నేత పారుపల్లి వైకుంఠపతి ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు 1500 రోజుకు నిండిన సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యం విద్యార్థి జయబేరి సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దీక్షలు సహకరించిన వారందరినీ సన్మానించింది టీఆర్ఎస్ పార్టీ. మరి వారిద్దరూ ఎంతో ఆలోచనతో ఎంతో గొప్ప స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ దీక్షా శిబిరాన్ని 1500 రోజుల వరకు తీసుకురావడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో మరి దీక్షా శిబిరాలు ఎక్కడున్నాయి అంటే కేవలం సుల్తానాబాద్ లో అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. మనకు ఇంకా రకరకాల మాటలు చెప్తా ఉన్నారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఏ రోజు మేమే తెచ్చామని చెప్పేటువంటి పరిస్థితి రోజు ఉన్నది. ఆ రోజు కనుక మేము వారు నిజంగా ఈ తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉన్నట్టయితే ఆ రోజు 2001లోనే తెలంగాణ ఇచ్చినట్టయితే ఇంతమంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగేది కాదు, ఇంతమంది తరుణ కలుపుకోతే మనకు మిగిలిచ్చేది పరిస్థితి ఉండేది కాదు. మరి దీనికి అంతటి కారణం ఎవరు? ఇంత ఆలస్యం చేసిన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పుడున్నటువంటి ఈ తెలంగాణలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావా? అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి మనం ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైతుంది, లేకపోతే మన కన్నును మన ఏలుతో పొడుచుకునే పరిస్థితి వస్తుంది. ఈ మాట కనుక మనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోలేకపోతే ఇంకెప్పుడే సాధ్యం కాదు, మన బతుకులు బాగుపడవు. రాబోయే 3 నెలలు కీలక సమయం ఇది. మన ఆత్మ గౌరవాన్ని మన అభిమానాన్ని ఒక తెలంగాణ బిడ్డగా నువ్వు నిరూపించుకొని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు ఏదైతే ఇందులో ఉన్నటువంటి విద్యార్థి లక్ష్యాలు ఏమన్నారో అదే లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు పోయినరు. అదే లక్ష్యంతో కేసీఆర్ గారి స్ఫూర్తితో మనం ఆ ప్రాణాలేమిస్తలేము. రిలే నిరాహార దీక్షలే కదా, సమయం మాత్రం వెచ్చించినాం. పట్టుదలతో ఇప్పటి వరకు 1500 రోజులు గడుస్తున్నది. అందులో సగభాగము విద్యార్థులే కూర్చున్నారని మీ ముందు గర్వంగా చెప్తున్నాను ఇవాళ మీ గురించి.
సర్పంచ్లను పిలవకుండానే అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పడాల అజయ్. సుల్తానాబాద్లో ఆదివారం ఎమ్మెల్సీ ప్రోగ్రాంలో సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ను ఆహ్వానించకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు సర్పంచ్లు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు సర్పంచ్లు. సర్పంచ్లకు పిలవకుండానే ప్రారంభిస్తున్నారు. ఇందుకు చాలా బాధాకరంగా ఉంది. అగ్రవర్ణాల ప్రజాప్రతినిధులు బీసీలు సర్పంచ్లుగా ఉన్న అంటే ఎవరిని కూడా లెక్క చేయకుండా గ్రామాల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకుముందు ప్రారంభించిన వాటి కూడా మన సుల్తానాబాద్ మండల సర్పంచ్ల తరఫున సర్పంచ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దళిత సర్పంచ్లకు విలువ ఇవ్వకపోవడం అధికారులకు ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలా చేస్తే చాలా మేము అధికారులు సర్పంచ్ గ్రామానికి సర్పంచ్లం అయినప్పుడు అలా వచ్చేది మాకు ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వాలి కదా. ఏది తెలియకుంటేనే కదా వాళ్ళ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తాం. మా కోసం ఒక అరగంట కూడా వెయిట్ చేయలేక వాళ్ళు ప్రారంభం చేసి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ పార్టీల పరంగా ప్రజాప్రతినిధులు చెప్పకపోయినా అధికారులు ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి మరి ఇలాంటి విషయాన్ని మనం అందించాలనేటువంటి విషయంలో అధికారులు ఎందుకు చెప్పడం లేదు అనేది మాత్రం మనం ఇక్కడ చాలా విషయాల్లో చూస్తున్నాము. ఒక సర్పంచ్గా విలువీయాలని మేము సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.